ఈసారి కొత్తగా ప్రిపేర్ చేద్దాం ఆయిల్. వీడియో లెంత్ కూడా తగ్గించేసిన, చూసినంత సేపట్లో అయిపోతుంది వీడియో. ఆయిల్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకునే ఆయిల్ కోసం అయితే ఈ బౌల్ తీసుకున్నా. నేను ఫస్ట్ చెప్పినట్టు కొత్తగా ఏం కాదు ఆయిల్ ప్రిపేర్ చేయడం. కాకపోతే ఈ ఆయిల్ డబ్బా ఉంది కదా, అది ఆలోవెరా పారాచూట్. అయితే ఇంతకుముందు ఎప్పుడు ఈ పారాచూట్ ఆలోవెరాతో చేయలేదు ఆయిల్. నార్మల్ పారాచూట్ ఆయిల్తో చేసుకున్నా. అయితే కొత్తగా ప్రిపేర్ చేయడం అంటే ఈ పారాచూట్ ఆలోవెరాతో చేయడం. ఈ ఆయిల్ అయితే నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. అందుకే ఆయిల్ ఇది యూజ్ చేస్తున్నా. ఒకవేళ నా కోసం అయితే నేను పారాచూట్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఈ ఆయిల్ కోసం అయితే నేను యూజ్ చేసిన ఆయిల్ అది 50 రూపీస్ డబ్బా ఒకటి పారాచూట్ ఆలోవెరా. నేను 2 బాటిల్స్ యూజ్ చేసిన. అట్లనే ఈ ఆయిల్ కోసం మనకు గుప్పెడు మందారం ఆకులు చూపిస్తున్నా కదా, చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అట్లనే గుప్పెడు మందారం పువ్వులు అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆయిల్ యూజ్ చేస్తే మనకు కండిషనర్ అవసరమే ఉండదు. మనం హెడ్ బాత్ చేసే ముందు ఒక 1-2 అవర్స్ అట్లా పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే మంచిగా కండిషనర్ పెట్టినైతే అవుతుంది, హెయిర్ స్మూత్గా అవుతుంది. ఈ ఆయిల్ నార్మల్గా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా పెట్టుకొని మళ్ళీ హెడ్ బాత్ చేసే వరకు కూడా ఇది ఉంచుకోవచ్చు, ఏం కాదు. అయితే మనం యూజ్ చేసింది పారాచూట్ ఆలోవెరా ఆయిల్ కదా. అయితే ఆ బౌల్కో మరి ఇంకా ఆలోవెరాకో తెలియదు కానీ అది మొత్తం నురుగైతే వస్తుంది. ఆ వచ్చిన నురుగ మొత్తం పొంగిపోతుంది ఆ వేడికి. అందుకే స్టవ్ అప్పుడప్పుడు మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసిన. నేను చెప్పే ఆయిల్స్ అన్నీ పూర్తిగా జెన్యూన్. నేను కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేసిన ఆయిల్స్ ఇవన్నీ. ఒకవేళ మీకు ఒక ఆయిల్ కాకపోతే ఒక ఆయిల్, అందరికీ ఒకటే ఆయిల్ సూట్ కాదు కదా. సో మీకు సూట్ అయిన ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకొని అది రెగ్యులర్గా యూజ్ చేసుకోండి. నేను చెప్పే ఆయిల్కి ఒక పర్పస్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆనియన్ టిప్, ఇంకా మెంతులు ఆ టిప్ చెప్పినా కదా, అవి యూజ్ చేస్తే మీకు ఇట్లా కండిషనర్ పెట్టినట్టు అయితే కాదు. ఇంకా అవి హెయిర్ ఫాల్ తగ్గడము, డాండ్రఫ్ తగ్గడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇట్లా సాల్వ్ అవుతాయి. కానీ కండిషనర్ పెట్టినట్టు అయితే హెయిర్ కాదు. మీకు ఈ ఆయిల్ యూజ్ చేస్తే హెయిర్ కండిషనర్ పెట్టినట్టు అవుతుంది. సో మీకు ఎట్లా కావాలనుకుంటే మీకు హెయిర్ ఏ పర్పస్ కావాలనుకుంటే ఆ పర్పస్లో మీరు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి. చెప్పిన పాయింట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది బూజీ కాదు, నేనే. నా 10th చూపించిన కదా, నా హెయిర్ లెంత్ వాల్యూమ్ అయితే అట్లా ఉండేది అప్పుడు. ఇది నా ఇంటర్లో హెయిర్ లెంత్ వాల్యూము. నేను ఫస్టే చెప్పిన, నేను 10th నుంచే నా హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేసిన అని. 10th ఇంటర్కి మీరైతే డిఫరెన్స్ చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది 2 ఇయర్స్కి అని అనుకునేటోళ్ళు అయితే మీ హెయిర్ లెంత్ ఎన్ని ఇయర్స్ నుంచి అంతే లెంత్ ఉందో ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. కొంతమందికి కొన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళ హెయిర్ లెంత్లో కానీ వాల్యూమ్లో కానీ డిఫరెన్స్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్. మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టుకోవడము, ఇంకా ఆనియన్ జ్యూస్ ఉంటుంది కదా, అది పెట్టుకొని మీరు హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఇట్లా ఏదో ఒక రకంగా హెయిర్ కేర్ తీసుకోండి. మీరు హెయిర్ కేర్ తీసుకున్నంత ఎక్కువ అయితే ఓపికనైతే పట్టాలి. అప్పుడే మీ హెయిర్ లెంత్లో కానీ వాల్యూమ్లో కానీ తేడా తెలుస్తుంది. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకైతే ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ ఆలోచనే అంతా, వాళ్ళ మనస్తత్వమే అంతా. ఇది నేను డైట్లో ఉన్నప్పుడు నా హెయిర్ లెంత్ వాల్యూము. ఇంకా ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మాత్రం ప్రూఫ్ సరిపోతాయని అనుకుంటున్నా. ఇంకా సరిపోకపోతే ఇంకా ముందు వీడియోస్లో అయితే చూపిస్తా. ఎవరైనా హాస్టల్స్లో ఉండి ఇంటికి దూరంగా ఇట్లా ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోవడం టైం లేని వాళ్ళకి కూడా బయట ఒక హెయిర్ ఆయిల్ అయితే దొరుకుతుంది. అది నేను హాస్టల్లో ఉన్నప్పుడు యూజ్ చేసిన. అది యూజ్ చేయడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో క్లిక్ అయితే, మన ఛానల్ క్లిక్ అయితే ఆ ఆయిల్ కూడా చూపిస్తా. అయితే అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎవరైనా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటే ఇట్లాంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని కూడా మీరు కొంచెం ఎక్కువ కాలం యూజ్ చేసుకోవచ్చు. హాస్టల్స్కి తీసుకెళ్ళొచ్చు, మీరు వర్క్ చేసే ప్లేస్కి కూడా తీసుకెళ్ళొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ గ్లాస్లో స్ట్రెయిన్ చేసుకున్నా కదా ఆయిల్. అయితే అది కొంచెం వేడిగా ఉండే, చల్లారడం కోసం అయితే మళ్ళీ బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ గ్లాస్లోకి తీసుకొని మళ్ళీ అవే బాటిల్స్లో ఆయిల్ అయితే నింపి పెడుతున్నా. ఆయిల్ ప్రిపేర్ చేయకముందు, చేసిన తర్వాత ఆయిల్ కలర్ అయితే మీరు చూడొచ్చు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ప్రొఫైల్ మొత్తం చూడండి, ప్లేలిస్ట్ అయితే ఉంటుంది లాంగ్ హెయిర్ వీడియోస్ అని.
ముందు ముందు వీడియోస్ ఇంకా మంచి క్లారిటీతోని మంచి కంటెంట్తోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.